మీనం వారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ పంచగ్రహ కూటమి గ్రహణము అమావాస్య ఇవన్నీ 12వ స్థానంలో ఉన్నాయి. మరియు దీంతో పాటు రాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఇక్కడ సప్తమంలో కేతువు అండ్ 4వ స్థానంలో గురువు, సారీ 6వ స్థానంలో కేతువు అండ్ 4వ స్థానంలో గురువు అండ్ ఈ రాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ గమనించినట్లయితే శని యొక్క సంచారం రాశిలో ఉన్నప్పుడు కొంచెం బద్ధకము, స్ట్రెస్ అనేది ఇస్తూ ఉంటుంది. కాకపోతే 12లో గ్రహణాలు ఏర్పడడం, 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ఒక పాజిటివ్ ఉంది, ఒక నెగిటివ్ కూడా ఉంది. ఏమిటది అంటే, ఒకటి అనవసరమైన ఖర్చులు, వద్దన్నా సరే విపరీతమైన ఖర్చులు పెట్టడం జరుగుతూ ఉంటుంది. రెండవది, ఎప్పుడైతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటారో విదేశీ సంబంధించిన పనులు కాస్త ముందుకు కదులుతాయి. స్టాంపింగ్ అనుకోండి, విదేశాలు వెళ్ళాలని అనుకోండి. కాకపోతే మరి కొంతమందికి ఏమంటే గ్రహణం కూడా పట్టింది కదా, ఎక్కడో ఒక డిస్టర్బెన్స్ ఇస్తుంది కదా అంటే ఇస్తుంది. ఆ డిస్టర్బెన్సెస్ని మీరు క్లియర్ చేసుకోవాలి అంటే మీరు డైలీ ఒక 2 టైమ్స్ హనుమాన్ చాలీసా చదవండి. ఫైనాన్స్ మ్యాటర్స్ విషయంలో ఎవరికైనా మనీ ఇచ్చేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని ఓవర్ స్ట్రెస్, దీంతో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. అయ్యో ఇప్పుడు ఎందుకు ఇంత స్ట్రెస్ అన్నా సరే లేదనుకోండి ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇక నిత్య జీవితం డైలీ లైఫ్ విషయంలో కేతు 6లో ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయి. కాబట్టి మీరు నిత్యము ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఏదైనా రెగ్యులర్గా ఒక గణపతి ఆలయానికి వెళ్ళడం చేస్తూ ఉండండి. సంతానం విషయంలోని కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు సోమవారాలు అవాయిడ్ చేయండి. ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్స్ పరంగా మీరు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి విషయంలో, అది కూడా ముఖ్యంగా బంధువర్గం వాళ్ళు లేదా తల్లి తరపు బంధువర్గం వారిని ఎవరైనా ఇష్టపడేటువంటి విషయంలో కొన్ని స్ట్రెస్ అది ఉంటుంది. ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే విషయమే కొంత స్ట్రెస్ ఉంటుంది ఈ టైంలో. అలాగే ఉద్యోగ మార్పులు చూపిస్తున్నాయి. కాకపోతే ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో సక్సెస్ అవుతుంది. మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఉంటాం, అంటే ఇంటి నుంచే ఆపరేట్ చేయడం, ఇటువంటివి చూసుకుంటుండాలి. షేర్ మార్కెట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పర్టికులర్గా ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు మాత్రం మీరు ఈ గ్రహణం 6వ స్థానంలో ఉంది కాబట్టి, అంటే 6వ స్థానాధిపతి 12వ స్థానంలో వచ్చి ఉన్నాడు కాబట్టి కొంచెం ఈ ఆరెంజ్ కలర్స్ అవి ఉన్నప్పుడు కొంచెం అవాయిడ్ చేయండి ప్రధానంగా. ఇక ఆదివారాలు మీకు 12వ స్థానంలోనే గ్రహణం ఏర్పడింది. ఇప్పుడు ఆదివారాలు ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి దయచేసి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన కూడా మీరు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేస్తూ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోండి. అన్ని విధాల మీకు బాగుంటుంది. ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడూ మనకి కనీ విని ఎరుగినటువంటి వింతలని విశేషాలను ఇస్తున్నాం. మనం చాలా వీడియోల్లో చెప్తూ వస్తున్నాం. అదే రకంగా మనకి బంగారం రేట్ అనుకోండి, ఆల్రెడీ మనం 4-5 నెలల క్రితం సిల్వర్ అసలు ఎందుకు పెరుగుతుందో తెలియదు అని చెప్పుకున్నాం. అదే రకంగా అంతే రేంజ్లో పెరిగింది. 1,425 దాకా వెళ్ళింది, మళ్ళీ వెనక్కి వచ్చింది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ ఫ్లక్చువేషన్స్ ఈ ఒక్క రోజుతో కాదు. ఈ బంగారం, వెండి, మెటల్స్ యొక్క ధరలు విపరీతంగా పెరుగుతాయి, విపరీతంగా తగ్గుతూ ఉంటాయి. సో ఇది ఒక ఆపర్చునిటీగా భావించండి. సరిగ్గా దాన్ని ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఆపర్చునిటీ, సరిగ్గా ప్లానింగ్ లేని వాళ్ళు నష్టపోతారు. రైట్. షేర్ మార్కెట్ క్రాష్ అవుద్దని కూడా చెప్పుకున్నాం, అది జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే మనం చెప్పిస్తుందంతా అమ్మవారు. మనం ఏదో గొప్ప అని లేదు, మహర్షులు అందించినటువంటి అదొక శాస్త్రం. దాన్ని మనం అధ్యయనం చేయడం వల్ల చెప్పగలుగుతున్నాం, అంతేగాని మహర్షులు గొప్పతనం ఇదంతా కూడా. అయితే ఇక్కడ ఈ పంచగ్రహ కూటమితో ఉండేటువంటి సిచ్యువేషన్స్ అంటే ఎప్పుడు మనకి ఒక్కసారి వస్తుందండి, 2 ఇయర్స్కి ఒకసారి, 3 ఇయర్స్కి ఒకసారి వస్తుంది పంచగ్రహ కూటమి. కానీ ఈసారి సంవత్సరంలో 3 సార్లు రాబోతుంది. ఆల్రెడీ మనకి లాస్ట్ మంత్ వచ్చేసింది జనవరిలో. ఇప్పుడు మరలా మనకి 17వ తేదీ నుంచి దాదాపుగా మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి కోసం మనం లాస్ట్ టైం చండీ హోమం హైదరాబాద్లో ఫ్రీగా చేయించాం అందరికీ, అప్పుడే ప్రకటించాము. నెక్స్ట్ టైం పుణ్యక్షేత్రంలో, మంచి క్షేత్రంలో, మంచి శక్తిపీఠంలో చేస్తామని కామాఖ్య ఆలయంలో, కామాఖ్య అక్కడ ఏదైతే ప్రదేశం ఉందో అక్కడ మనం ఈసారి చేయబోతున్నాం. 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ. 17వ తేదీ ఏమో గణపతి మరియు లలిత హోమం, 18వ తేదీ నవగ్రహ హోమము, 19వ తేదీ చండీ హోమం జరుగుతుంది. ఎవరైనా
ఆ పూజలో పార్టిసిపేట్ చేయాలనుకునేటువంటి వారు ఈ కిందనిచ్చేటువంటి నెంబర్లకి మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, సారీ, మీ యొక్క పేరు, గోత్రము, మీ అడ్రస్ పంపించాలి. ఎందుకంటే అడ్రస్ దేనికి అంటే పూజ అయిపోయిన తర్వాత, హోమం అయిపోయిన తర్వాత ఒక రుద్రాక్ష, కుంకుమ మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే అక్షింతలు, హోమ భస్మాన్ని మీకు పంపించడం జరుగుతుంది. బట్ విదేశాల్లో ఉండే వాళ్ళు మాత్రం కాస్త ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అది చాలా కాస్ట్లీ అవుతుంది కాబట్టి. సో అది ఇక మీరు ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడైతే ఏర్పడుతుందో దీనివల్ల ఇది వాయుతత్వ రాశుల్లో ఏర్పడుతుంది కాబట్టి వాయు సంబంధమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అని మనం చాలా రోజుల నుంచి చెప్తూ వస్తున్నాం. ఇది పంచగ్రహ కూటమి దగ్గర అవుతున్న కొద్దీ దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం లాస్ట్ టైం వాయు సంబంధమైన ఇబ్బంది అంటే ఫ్లైట్లో ప్రయాణం చేసే వాళ్ళది జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం, మన ఛానల్లో ఉంటుంది కూడా అది. సో అందుకే మనకి ఆ మధ్య చూడండి ఎన్నో ఫ్లైట్లు ఆగిపోవడం ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్, విషవాయువులు, ఊపిరి తీసుకునేటువంటి విషయంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని వైరస్లు, ఇటువంటివన్నీ కూడా రావడానికి ఈ పంచగ్రహ కూటమి ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి. అంటే ఎక్కడైనా కొంచెం ఇక్కడ ఎయిర్ బాగాలేదంట, కొంచెం వస్తున్నాయన్నప్పుడు కొంచెం మాస్క్స్ పెట్టుకొని తిరగడము ఇలాంటివి చేస్తూ ఉండండి. అదీ కాకుండా కొంచెం బ్రీతింగ్ టెక్నిక్స్ కొన్ని ఉంటాయి, ప్రాణాయామం కావచ్చు, భస్తిక ప్రాణాయామం కావచ్చు, లేకపోతే కపాల్భాతి కావచ్చు, ఇటువంటివన్నీ కూడా కాస్త చేస్తూ ఉండండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఆరోగ్యంగా ఉంటారు. లోపల ఏదైనా ఒక ఇన్ఫెక్షన్స్ లాంటివి లోపలికి వెళ్ళినా కూడా మీరు చేసేటువంటి ప్రాణాయామాల వల్ల మీకు అది బయటికి వెళ్ళిపోతుంది. మీరు చేసే ఆ ప్రాక్టీస్ వల్ల ఆరోగ్యమే మహాభాగ్యం కదా. మనం ఎంత సంపాదించినా, ఎంత చదువుకున్నా, లేకపోతే మనకి ఎన్ని ఆస్తులున్నా ఆరోగ్యం కనుక లేకపోతే ఇవన్నీ కూడా వేస్ట్. కాబట్టి దయచేసి ఇవి చేయండి. దీంతో పాటు అందరూ కూడా లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది హెల్త్ బాగుండడానికి. ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః అని మంత్రం చేసుకోండి. ఇది రోజు ఒక అరగంట నుంచి 40 నిమిషాలు, గంట చేసుకున్నా పర్లేదు. ఇది చెయ్యండి. దీనివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఏమంటే ఈ పంచగ్రహ కూటములు ఏర్పడుతున్నాయి కదా, ఈ సమయాల్లో మనం ఏదైనా మంత్రం చేసుకుంటే మంచిది అని అనుకుంటే కనుక నేను చెప్పేది ఒకటే. మీరు ఫైనాన్స్ కోసం ఇబ్బంది పడేవారు ఓం సంపత్కరీ సమారు కూడా సింధుర వ్రజ సేవితాయ నమః చేసుకోవచ్చు. వివాహం కోసం ఇబ్బంది పడుతున్న వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకోవచ్చు. అప్పులు ఎక్కువగా ఉన్నాయి ఓం అపర్ణాయ నమః చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క దానికి చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే మనకి గురువు ఇంత అతిచారంలో ఉన్నాడో, మనకి లాస్ట్ టైం మనం సిల్వర్ రేట్ పెరుగుతుందని చెప్పడానికి కూడా కారణం గురువు అతిచారంలో 3 రాసులు మారుతున్నాడు, అందుకే చెప్పుకున్నాం. సో అదొకటి. రెండవది ఏమిటి అంటే మీకు మరలా ఇప్పుడు చాలామందికి కన్ఫ్యూజ్ అవుతుంది, బాధపడుతుంది ఏ విషయం అంటే అయ్యో ఏంటి ఇంత పెరిగిపోయిందని కొంతమంది బాధపడితే అయ్యో మళ్ళీ తగ్గిందని బాధపడుతున్నారు. ఎందుకంటే బాగా పెరుగున్నప్పుడు కొన్న వాళ్ళేమో అయ్యో తగ్గిందని బాధపడుతున్నారు, తక్కువగా ఉన్నప్పుడు పెరిగిన వాళ్ళేమో అమ్మయ్య మంచి లాభాలు వచ్చాయని ఆనందపడుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఈ గోల్డ్ సిల్వర్ మెటల్స్ విషయంలో ఖచ్చితంగా రాబోయే 6 మంత్స్ ఎక్కువ మార్పులు ఉంటాయి. ఇవాళ 10,000 పెరిగిందంటే రేపు మళ్ళీ ఇంకో 10,000 తగ్గుతుంది. ఒక 30,000 పెరిగిందంటే రేపు మళ్ళీ ఒక 20,000 తగ్గుతుంది. అట్లా అది 2-3 రోజుల్లోనే అటు నుంచి ఇటు తిరుగుతూ ఉంటుంది. సో మీరు చాలా ప్లానెడ్గా మీ పర్సనల్ చార్ట్లో అసలు రవి గురువులు బాగుంటే గోల్డ్, చంద్రుడు బాగుంటే సిల్వరు, కుజుడు బాగుంటే ఈ మెటల్స్ ఏది మన కాపర్ ఇట్లాంటి వాటి మీద, అలాగే ల్యాండ్స్ మీద. ఇంకొక విషయం ఏంటంటే ఫ్యూచర్లో చాలా 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 రేట్లు పెరగనున్నాయి ల్యాండ్స్వి, మనం అందుకోలేము, అంత రేట్లు పెరగనున్నాయి. కాబట్టి వీలైతే ఇప్పుడు తక్కువ అయిపోయినటువంటి ల్యాండ్స్ కొనండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.